మన సమంత గురించి చెప్పాలా? ఏం మాయ చేశావోతో నిజంగానే ఏదో మాయ చేసేసింది. అలా టాలీవుడ్లో మంచి సినిమాలు చేసి ఫ్యాన్ బేస్ని పెంచేసుకుంది. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రాజ్ నిడమూరుతో తను తిరుపతి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఆమె పేరు ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్లకు డైరెక్టర్ అయిన రాజ్ తో కలిపి తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ లో చాలా సార్లు కనిపించారు. కాఫీ షాప్లు, ఫిల్మ్ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలో వీరి క్లోజ్ గా మూవ్ అవ్వడం చూస్తున్న వారిలో ఎవరైనా ఏంటిది అని అనుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతికి వెళ్లారు. సమంత తాను నిర్మిస్తున్న తొలి సినిమా అయిన శుభం టీంతో కలిసి రాజ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాహుకేతు శాంతి వంటి ప్రత్యేక పూజలు చేయడంతో వీరి పెళ్లి గురించి మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. సమంత, రాజ్ మేలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇదివరకు సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని 2021లో విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక రాజ్ విషయానికి వస్తే ఆయనకు భార్య శ్యామలి అన్నారు. కానీ 2023 ఫిబ్రవరి తర్వాత ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రాజ్తో ఉన్న ఫోటో ఒక్కటి పోస్ట్ చేయకపోవడం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా అన్న గాసిప్లకు బీజం వేసింది. వీరిద్దరి విడాకుల గురించి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఇప్పుడు సమంత, రాజ్ జంటపై సోషల్ మీడియాలో చర్చ చాలా మందిలో ఆసక్తిగా పెరిగిపోయింది. వీరు నిజంగా ప్రేమలో ఉన్నారా, పెళ్లికి రెడీ అవుతున్నారా అన్నట్లు అయితే ఇప్పటి వరకు ఈ విషయం ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. పెళ్లి పుకార్లు నిజమేనా లేక అభిమానులు ఊహించుకున్నదేనా అనేది కొంతకాలం వేచి తేలాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.